మనం రాజేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాజేశ్వర్ రెడ్డి గారు, ఆ వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి. అతను జనార్దన్ రావు లేటెస్ట్ వీడియో ఒక్కసారి ప్లే చేయండి. ఎస్, ఆ వీడియోలో అతను కూర్చున్నటువంటి పోస్చర్ లేకపోతే ఆ జెస్చర్ మీరు చూస్తున్నారు కదా, మాట్లాడే విధానం. ఇది వరకు అక్టోబర్ 6న ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ విదేశాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా బాగానే ఉన్నారు. ఇక్కడ అతన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అది చెప్పండి సార్ ఫస్ట్. నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకు తోటి ప్యానల్ మెంబర్స్కి అందరికీ నమస్కారం. నేను 34 ఇయర్స్ ఏపీ పోలీస్లో లా అండ్ ఆర్డర్లోనే చేశాను. ఎక్కువ భాగం లా అండ్ ఆర్డర్లోనే చేశాను. ఎక్కువ భాగం నేరస్తులతోనే డీల్ చేశాను. ఇక్కడ వీడియో చూస్తూ ఉన్నాం, మీరు చూపించిన వీడియో ఇప్పుడే చూస్తున్నా, నేను ముందు చూడలేదు, ఇప్పుడే స్క్రీన్ మీద చూస్తున్నా. దాన్ని చూస్తేనే ఒక చేతులు కట్టుకొని కేవలం మా దగ్గర రౌడీ సీటర్స్ తప్పు చేసిన నేరస్తులు మాత్రమే అంటే ఇట్లా కట్టుకొని నిలబడతారు. సేమ్ అదే పోస్టర్లో ఆ ఫేస్లో కూడా భయం, ఏదో నేను అబద్ధం చెప్తున్నాను తప్పు చెప్తున్నాననే భావన కూడా క్లియర్ కనపడతా ఉంది. బలవంతంగా చేయించినట్లుంది. ఓకే. నంబర్ 2, మీరేమంటున్నారంటే రిమాండ్ రిపోర్ట్లో ఎవరో జోగి రమేష్ ఎక్స్ మినిస్టర్ గారి పేరు లేదు. అవును, ఆయన ఇప్పుడు ఈ వీడియోలో ఉంది, ఈ పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లుంది. అరెస్ట్ చేసినప్పుడు ఏ డ్రెస్ ఉందో ఇది కూడా ఉంది. కరెక్టే. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏమంటే, రిమాండ్ రిపోర్ట్ అన్ని తయారైన తర్వాత వచ్చిన ఐడియా ఇది. రిమాండ్ రిపోర్ట్ అంతా తయారయ్యి జస్ట్ కోర్టుకు తీసిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియో ఒకటి ఏదన్నా మన చేతిలో పెట్టుకుంటే మంచిది. వీడియో అది ఆ సమయంలో మాత్రమే చేసింటారు. రైట్. మీ అంచనా ప్రకారం అతను చేతులు కట్టుకున్న విధానం చూస్తే అది పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. ఆయన కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంటే, ఆయన హావభావాలు, ఆయన చేతులు కట్టుకోవడం కానీ, ఆ ఒబీడియన్స్ కానీ, ఆ చెప్పడం కానీ. ఇందులో కూడా ఒక అద్భుతమైన పాయింట్ ఉంది మీరు చెప్పిన దాంట్లో కూడా. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే రికార్డ్ చేసిన వీడియో బయట ప్రపంచానికి ఎలా వచ్చింది? ఇప్పుడు అన్ని కుమ్మక్కి అంటే వాళ్ళు రిలీజ్ చేస్తేనే రావాలి. యాక్చువల్లీ వాళ్ళు రిలీజ్ చేశారా లేదా కానీ, వాళ్ళు రిలీజ్ చేస్తే మీరు అంత లోతుల్లోకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ అక్కడి నుంచి మాత్రమే రావాల్సి ఉంది, అంతేనా? కానీ ఆ పోస్టరు, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే మాత్రం డెఫినెట్గా అది పోలీస్ కస్టడీలో చేశారు. రిమాండ్ రిపోర్ట్లో లేదు కాబట్టి, రిమాండ్ రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ జైలుకు పంపించి, అంటే కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేసే ముందు వచ్చిన ఆలోచనతో ఇది చేశారేమో అనిపించింది. అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది దానికి దీనికి పొంతన లేదంటే అబద్ధమై ఉండొచ్చు అప్పుడు. డెఫినెట్గా ఆయన సింపుల్ లాజిక్ కదా. లాజిక్ ఏముందండి, ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ ఏదో చిన్న పోస్టింగ్ పెడితేనే వెంటబడి పెద్ద పెద్ద వాళ్ళనంతా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. అవును, ఇంత పెద్ద నేరం చేసేకి ఏ నాయకునికి ఉందండి? అసలు ఒక వాయిస్ ఇచ్చేకే భయపడుతున్నారు అందరూ. అవును, వాయిస్ ఇచ్చేకే భయపడుతున్నారు. ఇంత పెద్ద నేరం చేస్తాడు జోగి రమేష్ గారు ఎంత కలిసి అంటే అది. పైగా ఈయన తెలుగుదేశం అని మీరే చూపిస్తున్నారు పోస్టర్లో. చంద్రబాబు నాయుడు ఉన్నారు, తమ్మలపల్లిలో ఆ క్యాండిడేట్కు వర్క్ చేశారని చెప్తున్నారు. పేపర్లో చూస్తే తెలుస్తుంది. అంత సడన్గా జోగి రమేష్తో అంత క్లోజ్ కానీ ఏం అవసరం ఉంది? ఏమైనా క్యాస్టా? నాకు తెలియదు. జోగి రమేష్ గీత కార్మికులు అనుకుంటా, మీరు ఏ కమ్యూనిటీతో తెలియదు. లేకపోతే ఎంత స్నేహము, ఎంత ప్రాణ స్నేహం ఉంటే తప్ప, అంటే ఒక ఆత్మాహుతి దళంలో సభ్యుడు మాదిరి అంత 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 ఉంటే తప్ప ఈ పని చేయలేదు జోగి రమేష్ చెప్తే. నిజం. జగన్ కోసం నేను సూసైడ్ బాంబ్ అయితాను, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలను చేయగలను, 1000 కోట్ల నకిలీ మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు తాగించేయగలను, జోగి రమేష్ అంటే నాకు అంత ప్రాణం అని అనుకునేటప్పుడు జోగి రమేష్ పేరు ఎందుకు బయట పెడతారు? లేకపోతే తెలుగుదేశం అంటే అంత నాకు వ్యతిరేకత ఉంది, నరనారాయణ ఏ విధంగా నాశనం చేస్తాననే పరిస్థితులు లేనట్లు. నిజంగానే నరనారాయణ తెలుగుదేశం వ్యతిరేకత ఉంటే మరి జయచంద్రారెడ్డి పేరు చెప్పేయచ్చు కదా. మరి అది కాదు, జయచంద్రారెడ్డిని కాపాడుకోవాలి, జోగి రమేష్ చెప్పారు. కాబట్టి ఇది ఎలా ఉందంటే, ఈ ప్రయత్నం అనేది నవలపాలు అవుతుంది. నంబర్ 1 పాయింట్. ఓకే. పైగా సిట్టు ఎందుకు అంటే, జీవో నేను చూడలేదు, సిట్టు అధికారి అసలు వాళ్ళ ఉద్దేశం సిట్టు ఎందుకుందో తెలియదు మనకు. ఓకే. ఎందుకు వేస్తున్నారో నాకైతే తెలియదు. ఈ సిట్టు అధికారి ఎవరైతే అశోక్ కుమార్ ఉన్నారో వారి దగ్గర నేను పనిచేశాను అనంతపూర్లో డిఎస్పీ గారు ఉన్నప్పుడు. తర్వాత కూడా వారిని ప్రయాణం చేస్తున్నాం. వారు కొంచెం నీతి నిజాయితీ పద్ధతిగా ఉండే ఆఫీసరే. అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఒక సైడ్ తీసుకుంటారని భయస్థుడు. ఓకే. చట్టము ఇదంతా బాగా గౌరవం ఉన్న వ్యక్తి. మరి వారు ఈ వీడియోని తీసుకొని ఏమైనా చేస్తారో మరి ఇంకా తెలియదు నాకైతే. ఓకే.
కాబట్టి మరి నేను అంత నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ ఉన్న సమయంలో ఈ వీడియో ఎట్లా బయటకు మరి ఏ విధంగా తీస్తారు ఈ వీడియోని ఇది నవలపాలయ్యే విషయమే కానీ పబ్లిక్ నమ్మరని నేను అనుకుంటున్నా. ఓకే